నమస్కారం. మనందరి జీవితంలో ఒక అంతుచిక్కని నేరస్తుడున్నాడు. వాడు మన సంతోషాన్ని దొంగిలిస్తూ మనల్ని ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తిలో ఉంచుతాడు. మనం తరచుగా పరిస్థితులను, ఇతరులను నిందిస్తాం, కానీ అసలు దోషి మనలోనే దాగి ఉన్నాడు. ఈరోజు మనం పరిశీలిస్తున్న మూలగ్రంథం సహాయంతో ఆ దోషిని పట్టుకుందాం. దాని పేరే తృష్ణ. ఈ పోలిక చాలా బావుంది నిజంగా. ఎందుకంటే తృష్ణ ఒక నేరస్తుడిలాంటిదే. అది మన ప్రశాంతతను దొంగిలిస్తుంది, కాని ఎప్పుడూ మన కంటికి కనిపించదు. ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. మన దృష్టిని బయటి ప్రపంచం నుండి మన అంతర్గత ప్రపంచం వైపు తిప్పడం. సమస్య ఎక్కడ మొదలవుతుందో అక్కడే కదా పరిష్కారం వెతకాలి. ఈరోజు మనం చెయ్యబోయేదదే. ఈ తృష్ణ అనే అంతర్గత యంత్రాంగం ఎలా పనిచేస్తుందో అన్వేషిద్దాం. ఇది పునర్జన్మకు కారణమవుతోంది. అనురాగం మరియు కామంతో కూడి ఉంటుంది. దానిని మరియు దీనిని ఆస్వాదిస్తోంది. ఇది వినగానే తృష్ణ అంటే కేవలం కోరిక అనిపిస్తోంది. కానీ అనురాగం మరియు కామంతో కూడి ఉంటుంది అనే భాగం చాలా లోతైనదిగా అనిపిస్తోంది. అవును. అంటే ఒక కారు కావాలనుకోవడం తృష్ణ కాదు. ఆ కారు నడుపుతుంటే వచ్చే అనుభూతిని, ఆ హోదాను ఊహించుకుని ఆనందించడమే అసలైన తృష్ణ అని అర్థం చేసుకోవచ్చా? మీరు దాన్ని సరిగ్గా పట్టుకున్నారు. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. మూల భాష అయిన పాలీలో దీనికి తన్హా అనే పదాన్ని వాడారు. దాని అసలు అర్థం దాహం. కాని ఇది గొంతు ఎండిపోయి మంచినీళ్లు తాగితే తీరిపోయే దాహం కాదు. ఊహించుకోండి, మీరు ఎడారిలో ఉన్నారు. మీకు దొరికిన నీరు ఉప్పునీరు. అది తాగిన కొద్దీ మీ దాహం తీరకపోగా ఇంకా పెరుగుతోంది. తృష్ణ కూడా అలాంటిదే. అది తీర్చుకున్న కొద్ది పెరిగే ఒక మానసిక దాహం. ఓహో. మీరు అన్నట్లు గ్రంథంలో వాడిన నందిరాగం అంటే అనురాగం మరియు కామం అనే పదం చాలా ముఖ్యం. కేవలం ఒక వస్తువును పొందాలనుకోవటం కాదు, ఆ కోరికలో, ఆ వస్తువును అనుభవించడంలో ఒక తీవ్రమైన ఆనందాన్ని, తృప్తిని వెతుక్కోవడం. ఆ ఆస్వాదన, ఆ అనురాగమే ఈ చక్రాన్ని నిరంతరం తిప్పుతూ మనల్నెప్పుడూ అసంతృప్తిగానే ఉంచుతుంది. అంటే సమస్య కోరికలో లేదు, ఆ కోరికతో మనం పెంచుకునే అనుబంధంలో ఉందన్నమాట. ఈ గ్రంథం ఈ దాహం ఒకే రకంగా ఉండదని, 3 విభిన్న మార్గాల్లో వ్యక్తమవుతోందని చెబుతోంది. వాటిని ఒక్కొక్కటిగా చూస్తే మన అసంతృప్తి వెనుకున్న కారణాలు మరింత స్పష్టమవుతాయేమో. ఖచ్చితంగా. మొదటిది చాలా స్పష్టంగా కనిపించేది కామతృష్ణ. అంటే ఇంద్రియ సుఖాల కోసం ఆరాటపడటం. ఇంద్రియ సుఖాలు అంటే మన 5 ఇంద్రియాల ద్వారా, అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం ద్వారా మరియు మనస్సు ద్వారా ఆనందాన్ని వెతకడం. రుచికరమైన ఆహారం తినాలనే కోరిక, మంచి సంగీతం వినాలనే కోరిక, సౌకర్యవంతమైన జీవితం కావాలనే కోరిక. ఇలా మన ఇంద్రియాలను తృప్తిపరిచే ప్రతిదీ దీని కిందకే వస్తుంది. ఇది మన మనుగడకు సహజమైనదిగా అనిపించినా ఈ సుఖాల కోసం నిరంతరం వెంపర్లాడటమే అసంతృప్తికి దారితీస్తుంది. ఎందుకంటే ఏ ఇంద్రియ సుఖమూ శాశ్వతంగా ఉండదు కదా. ఉండదు. నిజమే. మంచి భోజనం లేదా వినోదం కోసం ఆశపడటం సహజమే. కాని కొన్నిసార్లు మన అసంతృప్తికి కారణం మన దగ్గర వస్తువులు లేకపోవటం కాదు, మనం ఎవరు అనేదాని గురించే ఉంటుంది. ఫలానా వ్యక్తిగా ఎదగాలనే ఆరాటం, ఒక గుర్తింపు కోసం పడే తపన, అది కూడా ఇలాంటిదేనా? అదేనా రెండో రకం? అవును, మీరు చాలా ముఖ్యమైన విషయానికొచ్చారు. అదే రెండవ, మరింత సూక్ష్మమైన రకం, భవతృష్ణ. దీని అర్థం ఉండాలనే లేదా అవ్వాలనే కోరిక. ఇది వస్తువులకు సంబంధించింది కాదు, మన ఉనికికి, మన గుర్తింపుకు సంబంధించింది. ఉనికికి, గుర్తింపుకు. సమాజంలో ఒక హోదాను సాధించడం, భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన వ్యక్తిగా మారాలని కలలు కనడం, లేదా శాశ్వతంగా ఈ ప్రపంచంలో జీవించాలనే అంతర్లీనమైన ఆశయం, ఇవన్నీ భవతృష్ణే. ఇది నేను అనే భావనను భవిష్యత్తులో కూడా నిలబెట్టుకోవాలనే, దాన్ని మరింత పెద్దదిగా, గొప్పగా చేసుకోవాలనే బలమైన కోరిక. అంటే ఇది భవిష్యత్తులో నేను అనే ఒక ఆదర్శవంతమైన రూపాన్ని సృష్టించుకుని దానికోసం పరుగెత్తడం లాంటిదా? ఆ భవిష్యత్ నేనైతేనే సంతోషంగా ఉంటాడని, ఇప్పటి నేను అసంపూర్ణుడని భావించడం అన్నమాట. ఇది చాలామందికి అనుభవమయ్యేదే. సరిగ్గా అదే. ఇక మూడవ రకం విభవతృష్ణ. అంటే లేకుండా పోవాలనే కోరిక. ఇది వినడానికి చాలా వింతగా, మిగతా రెండింటికీ పూర్తి భిన్నంగా ఉంది. ఎవరైనా లేకుండా పోవాలని ఎందుకు కోరుకుంటారు? ఇది కొంచెం సంక్లిష్టమైనది. మొదటి చూపులో వింతగా అనిపించవచ్చు.
ఇక్కడ లేకుండా పోవడం అంటే అహంకారాన్ని వదిలించుకోవడం లేదా జ్ఞానోదయం పొందడం కాదు. ఇది బాధ నుండి, ఒక బాధాకరమైన పరిస్థితి నుండి, బాధాకరమైన గుర్తింపు నుండి పూర్తిగా తప్పించుకోవడానికి చేసే తీవ్రమైన ప్రయత్నం. ఓ వాస్తవికత నుండి పారిపోవడం లాంటిది. ఇది శూన్యవాదంతో, అంటే ఏదీ మిగలకూడదు అనే ఆలోచనలతో ముడిపడి ఉంటుంది. ఆగండి, ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. బాధ నుండి బయటపడాలనుకోవడం సహజమే కదా. అది తృష్ణ ఎలా అవుతుంది? తీవ్రమైన నొప్పిలో ఉన్న వ్యక్తి ఆ నొప్పి పోవాలని కోరుకోవడంలో తప్పేముంది? ఎక్కడ ఆ సహజమైన కోరిక విభవతృష్ణ అనే సమస్యగా మారుతుంది? చాలా మంచి ప్రశ్న. తేడా చాలా సూక్ష్మంగా ఉంటుంది. నొప్పి నుండి ఉపశమనం కోరడం సహజం. కాని విభవ తృష్ణ అనేది కేవలం ఉపశమనం కాదు, అది ఒక తీవ్రమైన విరక్తి, తిరస్కరణ. ఇది వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడానికి నిరాకరించి దాని నుండి పారిపోవాలనే తపన. అంటే ఇది కూడా ఒక రకమైన అనుబంధమే, లేకపోవడం అనే దానిమీద అనుబంధం. ఆసక్తికరంగా ఉంది. కామతృష్ణ సుఖానికి అతుక్కుంటే విభవతృష్ణ దుఃఖం పట్ల విరక్తికి అతుక్కుంటుంది. రెండూ వాస్తవికతను వక్రీకరిస్తాయి. ఒకటి ఆకర్షణ అయితే మరొకటి వికర్షణ. ఈ రెండూ ఒకే నాణేనికి రెండు ముఖాలు. అర్థమైంది. అంటే సుఖాన్ని పట్టుకోవాలని చూడటం ఒక రకమైన తృష్ణ అయితే, దుఃఖాన్ని గెంటేయాలని చూడటం కూడా మరో రకమైన తృష్ణే. రెండింటి మూలంలోనూ అశాంతి ఉంది. సరే, ఇంతకీ ఈ మూడు రకాల తృష్ణలు ఎక్కడ పుడతాయి? దీని గురించి మూలగ్రంథంలోని చివరి భాగం మాట్లాడుతోంది. ఎక్కడైతే ప్రియమైనవి మరియు సంతోషకరమైనవిగా కనిపించేవి ఉంటాయో అక్కడే అది పుట్టి వృద్ధి చెందుతోంది. దీని అర్థమేమిటి? అంటే మనం అందమైన, ఆహ్లాదకరమైన విషయాలను చూసినప్పుడల్లా తృష్ణకు గురవుతామా? ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, తృష్ణ అనేది యాదృచ్ఛికంగా పుట్టేది కాదని, అదొక ప్రతిచర్య ప్రక్రియ అని ఈ గ్రంథం చెబుతోంది. దాని మూలమెక్కడుందంటే, మనం ప్రియమైనవి మరియు సంతోషకరమైనవిగా భావించే విషయాలలో ఉంది. ఒక అందమైన దృశ్యం, ఒక మధురమైన సంగీతం, ఒక ప్రశంస, ఇవన్నీ ట్రిగ్గర్స్. అయితే ఇక్కడ అసలు సమస్య ఆ వస్తువులో లేదా ఆ అనుభవంలో లేదు. సమస్య అంతా దానికి మనం స్పందించే విధానంలోనే ఉంది. స్పందించే విధానంలో? అవును. మనం ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని పొందినప్పుడు కేవలం దాన్ని అనుభవించడంతో ఆగకుండా దానికి అతుక్కుపోతాం, దాన్ని మళ్లీ మళ్లీ కోరుకుంటాం. అంటే గడిచిపోయిన ఆనందాన్ని పదే పదే గుర్తు చేసుకోవడం, లేదా భవిష్యత్తులో రాబోయే ఆనందం కోసం ఎదురుచూడటం, ఈ రెండూ వర్తమాన క్షణాన్ని అసంపూర్ణంగా మార్చేస్తాయన్నమాట. ఆ అనుభవం మళ్లీ వస్తే ఎంత బావుంటుంది అని ఊహించుకోవడం మొదలుపెట్టిన క్షణమే ఇప్పుడున్నది సరిపోదనే భావన మొదలవుతుంది. ఖచ్చితంగా. ఆ ఆస్వాదించడం, ఆ అనుభవాన్ని మనసులో పునరుద్ధరించడం అనేవే తృష్ణకు ఆజ్యం పోస్తాయి. దీనివల్ల మనం ఎప్పుడూ భవిష్యత్తులో వచ్చే ఆనందం కోసం ఎదురుచూస్తూ ఉంటాం. ఫలితంగా వర్తమాన క్షణం ఎప్పుడూ ఏదో లోటుగా, అసంపూర్ణంగా ఉన్నట్లు అనిపిస్తుంది. సమస్య వస్తువు కాదు, దానికి మనం పెంచుకునే అనుబంధం మరియు దానిపై ఆధారపడటం. ఈ ఆలోచనా విధానం వేల సంవత్సరాల క్రితం చెప్పబడింది. కాని ఇది ఆధునిక మనస్తత్వ శాస్త్రంలోని హెడోనిక్ ట్రెడ్మిల్ అనే ఒక ముఖ్యమైన భావనకు చాలా దగ్గరగా ఉందని మన మూలగ్రంథం సూచిస్తోంది. దాని గురించి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. హెడోనిక్ ట్రెడ్మిల్ అనేది ఈ తృష్ణచక్రాన్ని అర్థం చేసుకోవడానికి ఒక శక్తివంతమైన రూపకం. ట్రెడ్మిల్పై మనం ఎంత వేగంగా పరిగెత్తినా మనమున్న చోటే ఉంటాం కదా? అవును. అలాగే మనం సంతోషం కోసం కూడా ఇలాగే పరిగెడుతూ ఉంటాం. మనమొక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాం. ఒక కొత్త ఉద్యోగం, ఒక కొత్త ఇల్లు, ఒక బంధం. దాని సాధించినప్పుడు మనకు తాత్కాలికంగా ఆనందం కలుగుతుంది. కాని ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవదు. కొద్ది రోజుల్లోనే మనం దానికి అలవాటు పడిపోతాం. మన సంతోషం మళ్లీ పాత స్థాయికి, అంటే బేస్ లైన్కు వచ్చేస్తుంది. అప్పుడు మనం మరో కొత్త లక్ష్యం కోసం, మరో కొత్త ఆనందం కోసం వెతుకులాట మొదలుపెడతాం. ఇది నేరుగా మనం ఇందాక చర్చించుకున్న తృష్ణ రకాలతో ముడిపడి ఉంది. తదుపరి ఆనందం కోసం వెతుకడమనేది కామతృష్ణ. మన యొక్క తదుపరి ఉన్నత రూపాన్ని, అంటే ఒక కొత్త హోదాను లేదా గుర్తింపును పొందాలనే కోరిక, అది భవతృష్ణ. హెడోనిక్ ట్రెడ్మిల్ అనేది ఈ రెండు తృష్ణల యొక్క ఆధునిక ప్రతిరూపం లాంటిది. అది అదే చక్రాన్ని మళ్లీ మళ్లీ ప్రారంభిస్తుంది, మనల్ని ఎప్పుడూ ఏదో ఒకటి వెతుకుతూ ఉండేలా చేస్తుంది. అవును, ఇది అంతులేని వేట. ప్రతి విజయం మనకు తాత్కాలిక ఆనందాన్నిచ్చి ఆ తర్వాత మనల్ని మళ్లీ ట్రెడ్మిల్ మీద నిలబెడుతుంది.
ఎందుకంటే ఆ ఆనందం బయటి వస్తువు నుండో హోదా నుండో వస్తుందని మనం నమ్ముతాం. కానీ ఈ బోధనల ప్రకారం అసలు సమస్య ఆ నమ్మకంలోనే ఉంది. ఇదంతా విన్న తర్వాత మనం గ్రహించాల్సిన ప్రధాన విషయం ఏమిటి? నాకనిపించింది ఏమిటంటే, అసలు సమస్య బయటి సంఘటనలు లేదా మన దగ్గర ఉన్నవి లేనివి కాదు. సమస్య అంతా మన అంతర్గత ప్రతిస్పందనలోనే ఉంది. కాని ఇక్కడ ఒక ప్రమాదం కూడా ఉంది. ఇది కొంచెం బాధితుడిని నిందించినట్టుగా అనిపించే అవకాశం ఉంది కదా. నిజంగా తీవ్రమైన పేదరికం, అన్యాయం లేదా అనారోగ్యం ఎదుర్కొంటున్న వ్యక్తికి నీ దుఃఖానికి కారణం నీ తృష్ణ అని చెప్పడం సరైనదేనా? మీరు చాలా ముఖ్యమైన, సున్నితమైన ప్రశ్న అడిగారు. ఇది తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్న విషయం. ఈ బోధనలు బయటి ప్రపంచాల్లో ఉన్న నిజమైన కష్టాలను, బాధలను తిరస్కరించవు, వాటిని తక్కువ చెయ్యవు. ఇక్కడ చెప్పేది ఏమిటంటే, మన అనుభవంలో 2 రకాల బాధలు ఉంటాయి. దీన్ని వివరించడానికి 2 బాణాలు అనే ఒక ఉపమానం చెప్తారు. 2 బాణాలు. అవును. మీకు జీవితంలో ఒక కష్టం ఎదురైంది అనుకోండి. ఉదాహరణకు ఉద్యోగం కోల్పోవడం. అది మొదటి బాణం. అది బాధాకరమైనది, కొన్నిసార్లు తప్పించుకోలేనిది. ఆ బాణం గుచ్చుకున్నప్పుడు కలిగే నొప్పి సహజం. కాని ఆ తర్వాత మనం మనసులో నాకేందుకిలా జరిగింది, నా జీవితం నాశనమైపోయింది, నేను దేనికి పనికిరాను అని మనల్ని మనమే నిందించుకోవడం, ఆందోళన చెందడం మొదలుపెడతాం. ఇది 2వ బాణం. ఓహ్! ఈ 2వ బాణాన్ని మనమే మనకు గుచ్చుకుంటాం. ఈ 2వ బాణమే తృష్ణ మరియు విరక్తి నుండి పుడుతుంది. మొదటి బాణం వల్ల కలిగే నొప్పి కన్నా ఈ 2వ బాణం వల్ల కలిగే మానసిక వేదన చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ బోధనలు మొదటి బాణాన్ని కాదనవు, కాని ఈ 2వ బాణం నుండి మనల్ని మనం కాపాడుకునే మార్గాన్ని సూచిస్తాయి. అద్భుతంగా చెప్పారు. అంటే ప్రపంచం మనపై వేసే బాణాలను మనం ఆపలేకపోవచ్చు. కానీ మనపై మనం వేసుకునే బాణాలను ఆపుకునే శక్తి మనకుంది. ఇది మన దృష్టిని పూర్తిగా మార్చేస్తుంది. సమస్యను పరిష్కరించడానికి ప్రపంచాన్ని మార్చటం మీద దృష్టి పెట్టడం నుండి మన మనస్సును, మన ప్రతిచర్యలను అర్థం చేసుకోవడం వైపు మన దృష్టిని మళ్లిస్తుంది. సరే, మరి ముగించే ముందు ఈరోజు మనం మాట్లాడుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి చూద్దామా? దుఃఖాన్ని ఒక బాహ్య సమస్యగా కాకుండా మన అంతర్గత దాహం లేదా తృష్ణ యొక్క ఫలితంగా ఎలా అర్థం చేసుకోవాలో చూశాం. ఈ తృష్ణ 3 రకాలుగా ఉంటుందని తెలుసుకున్నాం. ఇంద్రియ సుఖాల కోసం అంటే కామతృష్ణ, అవును, ఏదో ఒకటి అవ్వాలనే తపన అంటే భవతృష్ణ, మరియు బాధ నుండి పారిపోవాలనే కోరిక అదే విభవతృష్ణ. ప్రియమైన సంతోషకరమైన విషయాల పట్ల మన ప్రతిస్పందన వల్లే ఈ తృష్ణ పుట్టి పెరుగుతుందని కూడా చర్చించాం. ఈ మొత్తం చర్చ మన ముందు ఒక ముఖ్యమైన ఆచరణాత్మకమైన ప్రశ్నను ఉంచుతోంది. మూలగ్రంథం స్పష్టంగా చెబుతోంది, ప్రియమైన మరియు సంతోషకరమైన వాటి నుండి తృష్ణ పుడుతోంది అని. ఇది మనలో ఒక ప్రశ్నను రేకెత్తిస్తోంది. ప్రపంచంలో ఉన్న ప్రియమైన మరియు సంతోషకరమైన విషయాలను అభినందిస్తూ, ఆస్వాదిస్తూనే వాటి పట్ల తృష్ణ పెంచుకోకుండా, ఆ తృష్ణ మనలో వేళ్ళూనుకొన్ని దుఃఖానికి దారితీయకుండా ఉండడం సాధ్యమేనా? అలా సాధ్యమైతే అప్పుడు ప్రపంచంతో, మన అనుభవాలతో మన సంబంధం ఎలా ఉంటుంది? ఆ ప్రశ్న గురించి ఆలోచించడం మనందరిలో ఒక కొత్త అవగాహనకు దారితీయవచ్చు.